ఎలా అయిందో, ఎందుకంటే మన భగవద్గీత చెప్పే ప్రకారం దేహం అనేది మార్పున్నదే తప్ప లోనున్న జీవుడికి ఎట్టి మరణం లేదు. జీవుడు ఈ ఒక షర్టును మార్చుకున్నట్టుగా, మానవుడు ఒక వస్త్రాన్ని మార్చుకున్నట్టుగా జీవుడు మార్చుకుంటా ఉన్నాడు. కానీ ఆ జీవుడు మరి ఉన్నతమైనటువంటి మన భగవద్గీత 2 రకాలు తెలియజేస్తుంది. ఒకటి నువ్వు పుణ్యకర్మలు చేసి పుణ్యాత్ముడుగా మారితే ఒకటి ఉత్తమ జన్మ వస్తుంది, లేదా జన్మరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దైవతత్వాన్ని పొందవచ్చు అని మనకు 2 రకాలు తెలియజేసింది. మరి దానికి చేరాలంటే ఈ నారాయణ అనే 4 అక్షరాలు పట్టుకోవాలి. నారాయణ అనే మంత్రం అంటే దాని అర్థం ఏమిటంటే నరులకు ఆశ్రయమైనటువంటి వాడు, ఆశ్రయింపదగినటువంటి వాడు, సర్వజీవులకు ఆధారమైనటువంటి వాడు. అలాంటి నారాయణుని ఎవడైతే స్మరిస్తాడో, ఎవడైతే మరి ఆయన పట్టుకోగలుగుతాడో, ఆయన చాలా మాయాస్వరూపం, మనకు తేలిక దొరికేది కాదు. ఆయన మనం పట్టుకోలేము, కానీ ఆయన నామాన్ని పట్టుకుంటే ఆయన 14 లోకాల పైన ఉన్న మన దగ్గరికి వస్తుంది. మనం ఆయన దగ్గరికి పోవాలి. ఆయన చెప్పి మనకి నారాయణ మంత్రం అనేది ఎంతో గొప్పగా ఉన్న మంత్రాలన్నింటిలో శ్రేష్టమైనటువంటి మంత్రంగా మనకు ప్రసిద్ధి చెందింది. ఎంతో మంది జీవితాలను తరింపజేసింది. ఇప్పటికీ మనకి పరమపదం చెందే టైంలో శరీరం అయిపోయి అవయవాలన్నీ పనిచేయకపోతే అప్పుడు పిల్లలు వచ్చి నారాయణ 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 మంత్రం చదువుతా అంటారు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ. కానీ అలా చెప్పినా కూడా ఆ జీవుడు ఆ యొక్క స్వామి పాదపద్మాలకు చేరతాననేటువంటి విశ్వాసం నాకు ఉన్నది. అది అబద్ధం కాదు. కాకపోతే అంత అయిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత ఉపయోగం లేదు. నీవు ఉన్నప్పుడే, ఈ దేహం, ఈ వయసు, ఈ మనసు ఉన్నప్పుడే నీవు దాన్ని మనసారా ఆరాధించి తరించాలి అని చెప్పి మానవ జన్మ సార్థకత పొందాలనేది అమ్మవారి యొక్క కథలో సారాంశం. ఆ యొక్క నారాయణమూర్తిని మనం అందరం కూడా శరణు వేయాలి. అలాగే ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అమ్మవారికి, మన రామకృష్ణ ప్రభువుకి మనందరం కూడా కలగాలని కోరుకుంటూ ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, శివ పార్వతులకు అనేక దండ ప్రణామాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ. ఇక్కడ శ్రీమన్నారాయణ అనే మంత్రం, శ్రీమన్ అంటే ఉన్న దాంట్లో ఉన్నతమైన వాడు, శ్రేష్టమైన వాడు. నారాయణ అంటే ఇప్పుడు మనం చెప్పుకోం. అలాగే హరహర మహాదేవుడు ఇక్కడ 2 పక్కనే ఉంది. ఎంత గొప్పగా ఉందో ఈ సృష్టిలో. మనకి 2 రకాలుగా భక్తి ఉంటుంది. ఒకటి సాకార భక్తి, 2 నిరాకార భక్తి. సాకార భక్తిలో హరిహరుడు ఇద్దరు వేరు వేరు, నిరాకార భక్తులు ఇద్దరు. కాబట్టి మనకి ఇక్కడి నుంచి అక్కడికి పోవచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి పోవచ్చు. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నది, కొన్ని వందల మతాలు ఉన్నాయి. అయినా సరే ఏకత్వంలో భిన్నత్వం ఏకత్వంగా ఐకమత్యంతో కొనసాగుతున్నటువంటి భారతీయ జాతి. దానికి మూలం ఏమిటంటే ఆత్మతత్వ సిద్ధాంతం. మనం ఒక వ్యక్తి విగ్రహారాధన అంటాం. విగ్రహారాధనలో ఉన్న మాత్యం చాలా గొప్పది. కానీ మరి అట్లా చేసుకున్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో ప్రపంచం మొత్తం సైంటిస్టులు పరిశోధించే గ్రంథం ఈ భగవద్గీత. సైంటిస్టులు మామూలు కాదు. ఎందుకంటే ఇందులో వాడిన భాష, ఇందులో ఉన్నటువంటి భావం, ఇందులో ఏమి తెలియజేస్తా ఉన్నది, దేని గురించి తెలియజేస్తా ఉన్నది, ఇది ఇందులో ఉన్నటువంటి జ్ఞానం కలియుగం మొత్తానికి సరిపోయేంత ఆత్మతత్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ విష్ణు యొక్క స్వరూపంగా భూమండలం మీద కొనియాడి ఆయన అర్జునునికి ఒక సంఘటన సందర్భంలో, ఇది మనకి 1700 శ్లోకాల మహాభారతంలో నుంచి 700 శ్లోకాల సారాంశం మొత్తం పిండితే ఏమైంది, దాని సారం పిండినట్లుగా చెరుకు గడ్డలో ఉన్న సారం అంతా పిండితే మనకి గడ్డ పెద్ద బాగా ఉంటుంది. కానీ పిండితే మనకు ఒక గెద్దడు వస్తుంది. ఆ గెద్దడు ఇది ఈ అమృతం అన్నది. కాబట్టి మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మంత్రంలో హరే కృష్ణ హరే రామ అంటే మనం ఏమనుకుంటున్నాం, 2 అనుకుంటున్నాం. హరి కృష్ణ, హరి రామ అంటే 2 అనుకుంటున్నాం. కానీ 2 కాదు. హరియే కృష్ణ, హరియే కృష్ణ, హరియే రామ. అంటే మనకి విష్ణుమూర్తి మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రపంచంలో వెలుగుతున్నటువంటి గొప్ప గొప్ప నేనే అని చెప్పాడు. కానీ
కొన్ని మళ్ళీ సందర్భాలు వచ్చినప్పుడు మన వాళ్ళు మనకు చెప్పే శాస్త్ర ప్రమాణం ఏంటంటే విష్ణుమూర్తి స్వయంగా ఆయా కాలాల్లో ఆయా సందర్భాలను బట్టి 23 అవతారాలు ఇచ్చాడయ్యా. అందులో అన్ని అవతారాలు గొప్పే, కానీ మానవ లోకానికి ఆదర్శవంతమైన మానవుని ఉద్ధరించడానికి వచ్చిన అవతారాలు రాముడు, కృష్ణుడు. మానవుడు ఎట్లా జీవించాలో మనకి అంత గొప్పగా తల్లిదండ్రుల పట్ల భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఒక క్షత్రియుడుగా రాజు ఎలా ఉండాలి, పరిపాలకుడు అంటే ఎట్లా ఉండాలి, సత్యవ్రతాన్ని ఎట్లా పాటించాలి, ధర్మాన్ని ఎట్లా అనుష్ఠింపజేయాలి, ఇవన్నీ మరి కుటుంబం కోసం ఏమన్నా వస్తే త్యాగం అనే దానిని ఎట్లా పుణికిపుచ్చుకోవాలి, ఇవన్నీ మనకి ఆదర్శ పురుషుడు రాముడు. అది ఆచరించి లోకంలో, ఎందుకంటే మాటలు మనం అందరం చదువుతాం, కానీ అది ఆచరణ వచ్చేసరికి మనం తట్టుకోలేక వెలువెల్లాడిపోయి సత్యం ఒక పక్క పెట్టి సంపద ఒక పక్క పెట్టి ఏది కావాలంటే అదే బిడ్డకి చూసి మనం ఇంటే జరిగిపోతాం. ఎందుకంటే మన మనసు మనకు దాని మీద పట్టు లేదు. అందుకని ఆ వ్రతాన్ని పాటించినటువంటి సత్యవ్రతుడు, ధర్మనిష్ట కలిగినటువంటి వాడు లోకం మొత్తానికి మన రామాయణం మన యుగాల ప్రకారం చూసుకుంటే 8,80,000 సంవత్సరాలు అయింది. పోనీ అంత కాలేదు, మన తెల్లవాళ్ళు మనల్ని 700 సంవత్సరాలు దగ్గర 200 సంవత్సరాలు పాలించి ఈ రామాయణం ఏమిటి, ఈ రాముడు ఎవరు, ఇంటింట్లో ఒక ఫోటో ఉండటం ఏమిటి, ఇంట్లో ఇతర పేర్లు పెట్టుకోవటం ఏంటి, ఊరు కట్టక ముందే గుడి కట్టడం ఏమిటి, ఎవరు ఇంత ఆదర్శ పురుషుడని వాళ్ళు పరిశోధనలు చేస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే 700 సంవత్సరాలు అయ్యి ఉండు, 7,000 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అని తేలింది రామాయణం. 7,000 సంవత్సరాలు అంటే మాత్రం తక్కువ, అంత గొప్ప ఆదర్శ పురుషుడు అది. అందుకనే దేవతలు కూడా జయించలేనటువంటి వాడు రావణాసురుణ్ణి, ఎందుకంటే దేవతలను గడగడలాడించండు, ఇంద్ర పదవులను చేపట్టిండు, రకరకాలుగా చేయాల్సినవన్నీ చేసిండు. అట్లాంటి పోరాలు పొంది అలా చేస్తే మానవ మాతృగా పుట్టి మరి రావణాసురుని సంహారం చేయటం వల్ల దేవతలందరూ ఈయనని దేవతలే ఏమి చేయలేకపోతే మానవ మాతృడు ఎట్లా సంహారం చేయగలిగిండు, ఈయన సాక్షాత్ ఆ శ్రీహరి తప్పన్నాడు అయితే చేయగలరా అని లోకం అంతా కొనియాడు. ఆదర్శం ఒక పక్క. అట్లా ధనుర్విద్యలో భూమండలం మీద ఇంతవరకు అట్లాంటి వాడు పుట్టడం అవతారం, అంత గొప్ప అవతారం అన్నమాట. ఇక కృష్ణుడు విషయానికి వచ్చేసరికి ఆయన పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మానవుడుగా, పరిపూర్ణమైనటువంటి దైవంగా జీవించినటువంటి వాడు. 2 రకాలు, ఎందుకంటే ఆయనంత లీలా మానసు. రాముడు ఆదర్శ పురుషుడు, ఈయన జ్ఞానస్వరుడు, ఈయన పూర్తి జ్ఞానంలో ఉన్నటువంటి వాడు. రాముడికి తప్పులు ఒప్పులు మంచి చెడులు ఉన్నాయి, కృష్ణుడికి తప్పులు ఒప్పులు మంచి చెడులు లేవు. అన్నీ చేయి, దేనికి అంటకుండా ఉంది, అది ఆయన తత్వం. కానీ అసత్యం ఆడినా సరే ధర్మాన్ని గెలిపించాలి, అది చాలా కృష్ణతత్వం అర్థం కాకపోవడం వల్లే మన భగవద్గీతను మనం సరిగ్గా పట్టుకోవడం. అలాంటి తత్వం ఎంత గొప్పగా ఉంటుందో. అందుకే హరియే సాక్షాత్తుగా కృష్ణుడు స్వరూపం అయి ఉన్నాడు, కృష్ణుడు హరిగా ఉన్నాడు అని చెప్పి లోకమంతా మనం కొనియాడుతా ఉన్నాడు. ఇలా మనకు వచ్చిన అవతారాల్లో కృష్ణుడు 5,222వ జయంతి మనం అయిపోయింది. 23 రేపు ఆగస్టు 16 చేసుకుంటున్నాం. కరాలపాడు గ్రామంలో 18వ వార్షికోత్సవం స్వామివారి యొక్క ఈ భగవద్గీత అంతా అధ్యయనం చేసి ఇట్లాంటి మహాపురుషుడికి జన్మదినం మనం చేయకపోతే ఎవరు చేస్తారని మేము మొదలుపెట్టి ప్రమాణంగా ఆ కార్యక్రమాన్ని చేస్తాము. సరే, అట్లా మనకి కృష్ణ అవతారం, రామ అవతారాలు అట్లా పరిపూర్ణంగా వచ్చి భూమండలం మీద నడియాడి మానవుడు ఎట్లా నడుచుకోవాలో చూపించి, జ్ఞానాన్ని ఎట్లా పొందాలి, భక్తిని ఎట్లా పొందాలి, నిష్కామ కర్మ ఎట్లా పొందాలి. ఎందుకంటే చేసినటన్నింటికి నేనే బాధ్యుడని మన మనసంతా బాధ్యతను వహిస్తుంది. అందుకని మనకు కృష్ణ భగవానుడు చెప్పే భగవద్గీత, నువ్వు కర్మలు చెయ్యి, కర్మలయందే నీవు ఆసక్తిలో ఉండాలి, కానీ ఫలితాలపై నీకు సంబంధం లేదయ్యా. ఏ కర్మ చేస్తే దానికి ఫలితం తప్పదు. ఆలోచించితే ఏ కర్మ చేయాలి, ఏ ప్రతి పనికి ఫలితం ఉన్నది. అలాంటప్పుడు నువ్వు ఆలోచించి మంచి పని చేసినానుకో మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ పని చేసినానుకో చెడ్డ ఫలితాలు వస్తాయి. నువ్వు నిమ్మ చెట్టు నాటి యాపకాయలు కాయలేదంటే కాస్తయా, మిరప చెట్టుకు పత్తి పూసిద్దా కాదుగా. విత్తనం వేసేటప్పుడే నువ్వు మంచి విత్తనాలు నువ్వు నాటుకోవాలి, మంచిగా వ్యవసాయం చేయాలి, మంచిగా మందులు కొట్టాలి, మంచిగా పండితే రైతుకు మంచి పంట పండి. అట్లాగే నువ్వు చక్కగా నువ్వు ఆలోచించు. కర్మ అనేది దుష్కర్మ ఉంది, సత్కర్మ ఉంది. నువ్వు ఏ కర్మ చేసినా ఫలితం సృష్టి నువ్వేమి చేసినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నీది నీకే ఇస్తుంది, ఒకరికి ఇవ్వదు. తాతలు మనవాళ్ళు అంటారు, అవి కూడా అయితే దాని ప్రభావం ఉంటుంది కొంత. మన పక్కన గొప్పవారి పక్కన నిలబడ్డం అనుకోండి, దాని ప్రభావం కొంత ఉన్నట్టుగా
మన పిల్లలకు కూడా తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే నువ్వు వాళ్ళ అబ్బాయి అయ్యా మంచివాడి నమస్కారం కూర్చోయా అంటారు అంతే. కానీ వాళ్ళే చెడ్డ గుణాలు ఉంటే ఏం కూర్చోమన్నాను, మళ్ళీ అతను అర్థం చేసుకోవాల్సిందే. ఈ రకంగా కర్మ, మంచి కర్మ చెడ్డ కర్మలో మంచి కర్మలు చేయాలి. గుణాలలో మరి 3 రకాల గుణాలు ఉన్నాయి, దాన్ని నువ్వు సత్వగుణం మార్చుకోవాలి. గుణాతీతమైనటువంటి గుణరహితానికి పోవాలి. ఇవన్నీ కూడా మనకు భగవద్గీత ఆహార వ్యవహార నియమాలన్నీ అందులో ఉన్నాయి. ఇది ఉంది అది లేదని లేకుండా మానవుడికి ఏం కావాలో మానవుడుగా జీవించడానికి, మనం అందరం మానవులే కదా, మానవులుగా జీవించట్లా. మనలో పశు లక్షణాలన్నీ మనలో పొందిపుచ్చుకున్నాం. ఎందుకంటే ఇతర జీవులన్నీ ఒక్కొక్క గుణమే ఉంటుంది, కానీ మనలో అన్ని గుణాలు ఉన్నాయి. జీవహింస విపరీతంగా చేస్తా ఉంటాం. అవి ఎవరు చేయాలి? వాటికి విచక్షణ లేదు కాబట్టి సృష్టి ధర్మం అది. చిన్న జీవిని పెద్ద జీవి తినటం అనేది సృష్టి ధర్మం. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఇది, ఎవరు వేరే వాళ్ళు చెప్పింది కాదు. బ్రహ్మ సృష్టి చేయటం శివుడు ఆజ్ఞ. అలానే జరిగితేనే ఆ జీవుడు బతకలేవాను, తప్పు లేదు, అలా జరగాలి. కానీ మన మనుషులు మంచేదో చెడేదో మనకు తెలుసు. మనం ఇతర జీవుల్ని హింసించకు మనకు లేదు. నువ్వు ఒక జీవిని చంపితే ఒక జీవి ప్రాణం పోయగలవా? కానీ ఈరోజు జీవహింస విపరీతంగా జరుగుతా ఉంది. దానివల్ల మనకు భారతం తెలియజేసేది ఏమిటంటే, జీవిని పెంచి సంహరించేవాడికి, అమ్మినవాడికి, అట్లాగే కోసిన వాడికి, అమ్మినవాడికి, తిన్నవాడికి, వీళ్ళందరూ కూడా వాటాలు ఉంటాయి అబ్బాయి అని భారతం స్పష్టంగా భీష్మాచార్యుని ద్వారా చక్కగా మనం తెలియజేయడం జరిగింది. ఇక ఆ రకంగా కృష్ణతత్వం అంతా మనకు వచ్చింది. ఇక పోతే వెంకటేశ్వర స్వామి మనకి దశావతారాలని 23 అవతారాలు, దశావతారాలు బయటికి తీశారు. అంటే ముఖ్యమైన అవతారాల్లో మనకు రాముడు, కృష్ణుడు బాగా ఆదర్శంగా తీసుకుంటాం. ఇక వెంకటేశ్వర స్వామి మనకు ప్రత్యేకత ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామి భూమండలం మీద మనకేం ఆదర్శంగా రాముడు కృష్ణుడు నడియాడిన రూపం కాదు. ఒక దివ్య మంగళమైనటువంటి ఒక స్వరూపం. అంటే సాక్షాత్ విష్ణువే, వైకుంఠంలో ఏ విష్ణుమూర్తి అయితే అక్కడ ఉన్నాడో ఆయనే ఇక్కడ సాక్షాత్తు, ఆయన అవతారం ఆయనే దివ్యం కొండ మీద. అందుకనే ఆయన రూపం మనకి 700 మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సాక్షాత్ ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేసింది కాదు. సాక్షాత్తు స్వామి ఏ స్వరూపము ధరించున్నాడో ఆ స్వరూపాన్ని మనందరం దర్శిస్తున్నాము. ఇప్పటికి బొట్టు పెడితే మెత్తగా ఉంటుంది ఈ యొక్క భృగుటిస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అప్పుడప్పుడు దాని గురించి అక్కడ చూడటం జరుగుతుంది. అంటే సాక్షాత్తు స్వామి ఉన్నాడు. అంత దివ్యమంగళమైనటువంటి రూపం కాబట్టి ఒకసారి చూసినాం అనుకోండి తనివి తీరుతుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అసలు చూడడానికి ఏమనిపించదు. మీరు ఎప్పుడైనా ఒకసారి తిరుపతి వెళ్ళారనుకో, బయటికి రాగానే స్వామి నేను మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది అని వెంటనే అనిపిస్తుంది మనం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిలో విష్ణువు యొక్క రూపంలో వెంకటేశ్వర అంటే ఈశ్వరుడు కూడా అందులో ఇంక్లూడ్ అయ్యాము. అంటే హరిహరులు ఇద్దరు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల ఆ యొక్క మా రూపానికి అంత ప్రఖ్యాతి కలిగినటువంటిది. సర్వ జగత్తుకి మనకి రాముడు కృష్ణుడు ఆదర్శంగా ఇట్లా జీవించొచ్చంటే అప్పుడు జీవించాము. కానీ వాళ్ళు మన పరిస్థితి ఏంటంటే ఏ శ్రమ లేకుండా ఫలితం ఈ స్వామి, ఆ ఫలితం ఇవ్వడానికి ఆ ఫైనాన్స్ మినిస్టర్ లా కూర్చుంది. ఎందుకంటే వాళ్ళు మనం పని తక్కువ చేస్తాం, కానీ స్వామి దగ్గరికి పోతే పెద్ద పట్టి రాసుకొని పోతాం. ఏది మనం కిరాణా షాపు పోయినట్టు ఇవన్నీ రాసుకొని పోయి స్వామి దగ్గర చెప్తే స్వామి ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటో అది రెడీగా ఆయన అవయమవుతాయి. అందులో వ్యక్తాడుతూ ఉంటాయి. కామధేను, కల్పవృక్షం, ఆయన అక్షయ పాత్రలాగా మీ కోరికలన్నీ మీ దగ్గర చేరుతా ఉంటాయి. ఏ కోరికలు చేరిందే రోజు స్వామివారు ఆదాయం 4 కోట్లు, రోజు ఎన్ని లక్షల మంది దర్శిస్తుందో ఏడగా లేదు. స్వామివారి భక్తుల కోసం ఏడ కూర్చుంటే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పుడు నిలబడి రెడీగా ఉంటాడు. ఎవరు చేయగలుగుతారు ఆయన శాఖరి? అప్పుడప్పుడు మా ఇంట్లో మా మాతాజీ గారు స్వామివారి టీవీలో చూసి ఆయనకి ఏమి రోజు 4 కోట్ల ఆదాయం ఉందానండి, ఆయనలాగా ఒక రోజు నిలబడి నీకు తెలిసిస్తాను ఉంటావా? ఒక్కరోజు చేస్తావు ఆయన శాఖ నువ్వు. అట్లాంటి కలియుగంలో మన కోరికలు తీర్చడానికి కొంగు బంగారం అయి సాక్షాత్ విష్ణు స్వరూపం, అందులో విశ్వతత్వం అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి మరి వెంకటేశ్వర స్వామి మనం సాక్షాత్ కృష్ణుడుగా, రాముడుగా, అనేక అవతారాలుగా మనం కొనియాడుతా ఈ రకంగా మనం చెప్పుకుంటా ఉంటాం. విష్ణు గొప్పతనం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనం భారతంలో ప్రవేశించాలి. మనకి భారతం 5200 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం వేదవ్యాస మహర్షి జీవించి వారితో కలిసి ఉన్న కాలంలోనే భారతం జరిగింది. భారతం అంటే చరిత్ర, అంటే ఆ కాలంలో జరిగినటువంటి ఇతిహాసం, అంటే జరిగినటువంటి చరిత్ర అని అర్థం. ఆ చరిత్ర మనకు చక్కగా జరిగినటువంటి రామాయణం చరిత్ర,
ఇది మా భారతం చరిత్ర. ఈ రెండు కూడా మనకి ఇతిహాస గ్రంథాలు అంటారు. 18 పురాణాలు, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, ఒక 18 ఉప పురాణాలు, ఇట్లా మనకు కావాల్సినంత జ్ఞాన శాస్త్ర జ్ఞానం ఒక్కొక్కలుగా ఉంది. అందులో మనకు ముఖ్యంగా బాగా ఆదర్శవంతమైనది రామాయణం, భారతం. సర్వ మానవాళికి బాగా దగ్గరైంది, ఆచరించి చూయించని, మన జీవితంలో మొత్తం రంగరించి ఇంక్లూడ్ చేయబడి. అందులో భారతం అయితే అందులో లేనిది ఇంకేమి లేదు. వ్యాస మహర్షి చెప్పిన మాట, గ్రంథం గురించి చెప్పిన మాట, గ్రంథంలో ఏముందనే మాట ఆయన చెప్పింది ఏమిటంటే యథహస్తి తదన్యత్రి ఎన్నే హస్తిన తత్కవ్య చిత్తు. అంటే ఇందులో ఏదేదైతే చెప్పబడిందో అదే ప్రపంచంలో ఉన్నది. ప్రపంచంలో ఏమైతే ఉన్నదో అది మొత్తం ఇందులో ఉన్నది. ఒకే మా శ్లోకంలో అరశ్లోకంలోనే చెప్పేశాడు. అట్లా చెప్పినటువంటి ఆ గ్రంథాల్లో మనకి భారతంలో ఎన్ని గొప్ప గొప్పవి ఉంటాయో. సరే, మనం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారం కాబట్టి మనం విష్ణు సహస్రనామం మనకి భగవద్గీత మానవ జీవితాన్ని స్ఫూర్తిగా ఎట్లా తరింపజేయాలో, మానవ ఉన్నతమైన స్థానానికి ఎట్లా చేర్చాలో దీనికి తెలుసు ఈ గ్రంథాన్ని. కానీ విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు, 1000 నామాలని 107కే మలిసి ఇంకొకటి వనమాలు పెట్టి 108గా చేశారు మనవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఆ ఒక శ్లోకానికి 32 అక్షరాలే ఉండాలి. 32 ఏంటో చూసుకుంటే అది ఎంత కొలత వ్యాస మహర్షి యొక్క ఆ రకంగా పొందుపరిచాడు. అలాంటి సహస్రనామంలో ఒక్క అక్షరం ఒక్క నామంతో ఉంటుంది. కహ ఆనంద స్వరూపుడు ఒక్క నామం, 2 నామాలు, 3 నామాలు, 4, అంతకంటే ఎక్కువ ఉండవు. అన్ని నామాలు అలా ఉంటాయి. సరే, విష్ణు సహస్రనామం మహాభారతం, మరి భగవద్గీత అనేది మీ అందరికీ దాదాపు తెలిసి ఉంటుంది. ఆ సందర్భం మరి సమయం మనకి సరిపోదు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మనం ఎట్లా ఆవిర్భవించింది అనే దాన్ని మనం ఒకసారి తీసుకుంటే, మహాభారత యుద్ధం అయిపోయింది. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మనకి పాండవులు వచ్చి హస్తినాపురం వాళ్ళంతా స్వాధీనపరుచుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడు వాళ్ళందరూ ఎవరెవరు రూముల్లో మందిరాలు ఎవరెవరు ఉన్న తర్వాత కృష్ణ భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు పాపం అందరినీ సొంత వాళ్ళనంతా కోల్పోయి చాలా బాధపడుతున్నారని చెప్పి ధైర్యం చూడడానికి అక్కడే ఉన్నాడు కొన్ని రోజులు. ఉన్న తర్వాత ఒక రోజు ఎట్లా హాల్లోకి వచ్చి పెద్ద సింహాసనం లాంటి కుర్చీ ఉంటే కుర్చీ వేసుకొని కృష్ణుడు ఆయన ఇట్లా ఏదో తనలో రామన్నాడు. అప్పుడు ధర్మరాజు బయట నుంచి అంతఃపురం నుంచి బయటకు వచ్చి, కృష్ణ ఏమిటి ఏదో సింతాకాంతుడిలాగా ఎక్కడో దీర్ఘంగా ఆలోచిస్తాను అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏం లేదయ్యా, భీష్మాచార్యులు కలిచాడు నన్ను, అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి వస్తున్నా. ఈయన ఆశ్చర్యపోయింది, ఇదేనా మీరు ఇక్కడే ఉన్నారు కదా, అక్కడికి ఎప్పుడు పోయి వచ్చారు అని అన్నాడు. అది ఎట్లా కృష్ణ అంటే, అవునయ్యా భీష్ముడు బాధపడుతున్నాడు, అందుకే ఒకసారి భక్తుడు కాబట్టి పోయి వచ్చానంటే, అది ఎలా అనగానే ఇట్లా పోయి వచ్చానని చెప్పాడు. సరే అన్న తర్వాత అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, భీష్మాచార్యులు చచ్చబడదు. అసలు రాముడు తర్వాత మళ్ళీ అంత వ్రతాన్ని పాటించగలిగిన వాడు భీష్ముడు. అంత ధర్మనిష్ట, అంత ధనుర్విద్య, 257 సంవత్సరాలు ఆయన జీవించింది. అంత గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఋషులందరికీ ఆయన నమస్కారాలు పెట్టి ఆర్ఘ్యపాదాలని సమర్పించి బ్రహ్మాండం చూసుకునేవాడు. రాజ్యాన్ని సుభిక్షంగా, ఆయన రాజు కాదు కానీ అట్లా పాలించేవాడు. ఇవన్నీ ఈ రకంగా చేసేటప్పటికి ఆయన అలా చేశాడు. పైగా ఆయన ఎంతో మంది దగ్గర నీతి శాస్త్రాలు నేర్చుకున్నాడు. అందుకని భీష్ముడు శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నం అవుతుంది ధర్మజ్ఞ. కానీ మీరందరూ బయలుదేరితే భీష్ముడు ఆచరించినటువంటి ధర్మాలు అవన్నీ మీరందరూ కూడా ధర్మాలను వినాలి, మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకోసం మీరంతా రథాలు సిద్ధం చేయండి అని ఆయన చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పుడు ధర్మరాజు ఆజ్ఞ మేరకు రథాలని సిద్ధం చేసి మొత్తం రథాలకి భీష్మాచార్యుని దగ్గరికి, భీష్మాచార్యుడు మొత్తం యుద్ధం 18 రోజులు జరిగింది. అందులో 10 రోజులు భీష్మాచార్యుని యుద్ధమే ఉంటుంది. 10వ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల సమయంలో అర్జునుడు పడగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంకా వీళ్ళందరూ పోయి అక్కడ పోతారు, ఆయనకు నమస్కారం పెట్టి పాండవులు వీళ్ళందరూ కూడా తాతగారు కదా పాదాలు పట్టుకొని ఏడ్చి నమస్కరించి వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఆయన భీష్మ, నీ మనవాళ్ళు శాంతిని పొందలేకపోతున్నారు, ఇప్పుడు జరిగినటువంటి వాటన్నిటికి వాళ్ళే కారణాలు అనుకుంటున్నారు. కాబట్టి వారికి నీ ద్వారా కొంత నీతి సందేశాన్ని, ధర్మ సూక్ష్మాలని, ఎందుకంటే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు, ఈ ధర్మ సూక్ష్మాన్ని కొన్ని తెలియజేయాలి అని అంటే ఆయన ఆ రకంగా మొదలుపెట్టి శాంతి పర్వం అంతా కూడా
14,555 నామాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. అంత గొప్పగా ఉంటాయి. మొత్తం నీతి కథలు, ఎట్లా అసలు మనిషి ఎట్లా బ్రతకాలి, రాజు ఎట్లా బ్రతకాలి, పేదవాడు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, క్షత్రియ ధర్మాలు ఏమిటి, ఇట్లా ఎన్నో ఉంటాయి అందులో ఈ కథల్లో నీతులన్నీ. ఆ నీతులన్నీ ఆయన బోధిస్తూ అది అయిపోయిన తర్వాత మా ధర్మరాజు అడిగిన మాట ఏమిటంటే, శివసహస్రనామాలు కూడా కృష్ణుడి ద్వారా చెప్పబడతాయి. అందులో కృష్ణుని యొక్క జీవిత చరిత్ర కొంత చెప్పబడితే, ఆయన ఎట్లా ఉపమన్యు మహర్షి దగ్గర సాధన చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ధర్మరాజు లాస్ట్కి వచ్చిన తర్వాత ఆయన అడిగిన మాట ఏంటంటే, తాత ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో రకాలు చెప్తున్నావు, అనేక రకమైనటువంటి ఆరాధనలు, దైవాలు ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ అసలు పరమ దైవం ఎవరు? నీకు నీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి పరమ దైవం అంటే ఏది సృష్టి అంతా పరమాత్మై పాలిస్తా ఉన్నదో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మీకు దేవుడికి దైవానికి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు అనే పదానికి నామము, రూపము, గుణాలు, అనుష్ఠానం కలిగినటువంటి వాడు దేవుడు. అలా వచ్చిన వాళ్ళందరే రాముడు, కృష్ణుడు, ఇతరితర మనం ఆరాధించే మూర్తులు మొత్తం వీళ్ళందరినీ దేవుడు కనుకే చేసుకోవటం. కానీ మరి దేవుడు ఒక్కడేగా అనేది మనకి చాలా మంది చెప్పే సందేశాన్ని మీరు చక్కగా, దేవుడు అనేక రకాలుగా ఉంది, కానీ దేవుడికి ఆధారమైన దైవం మాత్రం ఒకటే ఉంది. ఇన్ని రూపాలలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మరి ఇవన్నీ నామాలు, రూపాలు, గుణాలు కలిగినటువంటి మీరు మనం ఫస్ట్లో చెప్తున్నాం, సాకారం, నిరాకారం. సాకారంలో వేరు వేరు రూపాలలో మనం ఆరాధించే రూపాలన్నీ పుట్టి పెరిగి మంచిగా జీవించి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రూపాలనే మనం ఆరాధించేది. ఇప్పుడు ఉదాహరణ మన రాజకీయ నాయకులు, లేకపోతే మన ఋషులు, గురువులు, వీళ్ళందరినీ కూడా వారు మనలాగే పుట్టారు, మనలాగే పెరిగారు, మనలాగే తిన్నారు. కానీ జీవించే విధానంలో ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తెలుసుకుంటే మానవ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పి ఉన్నతమైనటువంటి దానితో జీవిస్తూ అత్యున్నతమైనటువంటి ఆత్మ పదార్థాన్ని అందుకోగలిగారు. అలా జీవించిన వాళ్ళనే మనం ఫస్ట్ ఏదో చిన్న పేటాలు పెట్టి, ఆ తర్వాత ఆశ్రమాలు పెట్టి, ఆ తర్వాత గుళ్ళు కట్టి, ఆ తర్వాత దేవుళ్ళుగా చేసి మనం ఆరాధిస్తాం. వాళ్ళంతా అనుష్ఠానం అవుతుంది. కానీ మరి నువ్వు పరమ దైవం ఎవరు అని అడిగితే ఎవరిని చెప్పాలి? పరమ దైవం అనే మాటకి మనం కొన్ని పదాలు ఆడతాం. ఇప్పుడు కొన్ని పదాలు కలుగుతాం, మీరు చూడండి. ఆ పదాల్లో రూపం కనపడదు. భగవంతుడు అనే మాట మనం ఏమంటాం జనరల్ గా పల్లెటూరులో ఏదైనా జరిగితే భగవంతుడిని అడిగాను. భగవంతుడికి రూపం ఉందా? లేదు. దైవము పరం బ్రహ్మ ఇందాక మనం గురుమంత్రంలో చెప్పుకునేటప్పుడు పరం బ్రహ్మ అంటే ఏది సృష్టి మొత్తానికి సృష్టి స్థితి లయ ఆధారమై ఉన్నదో, ఏది భగవంతుడు దైవం అని ఆది పరాశక్తి, పరం బ్రహ్మము, దేవదేవుడు. మనం విష్ణుమూర్తిని దేవదేవుడు అంటారు, శివుణ్ణి మహాదేవుడు అంటారు. ఈ మామూలు దేవుళ్ళ అందరికంటే పెద్దవాళ్ళు, నామరూప గుణాలు కలిగినటువంటి దాంట్లో ఉన్నారు, గుణరహితంగా ఉన్నారు ఇద్దరు. అందు కాబట్టి మనకి పరం బ్రహ్మ అనేది ఏమిటి? గురువుని మనకు రేపు గురు పౌర్ణమి 10వ తారీఖు మన భారతదేశంలో గురు పౌర్ణానికి ఉన్న గురువుకు ఉన్నటువంటి గొప్పతనం, ఆ యొక్క ప్రాశస్త్యత ఎక్కడే ప్రపంచంలో లేదు. దానికి ఉన్న ఆధారం ఎందుకంటే తల్లిదండ్రుల కంటే గురువు మిన్నగా అని చెప్పడం జరిగింది మహాత్ముడు. తల్లిదండ్రులు ఈ దేహానికి మాత్రమే జన్మనిస్తారయ్యా, కానీ నీ జన్మని సార్థకం చేసి నీ జన్మ రహస్యాన్ని నీకు తెలిపి నీ జన్మని నీకు హరింపజేసేది మాత్రం గురుమూర్తే అని మనం స్పష్టం చేసింది. అందుకనే గురువుకు అంత ప్రాధాన్యం. అందుకని 5,000 సంవత్సరాలు అంతకు ముందున్న వ్యాస పౌర్ణమి. వాస్తవానికి మనందరం ఏంటంటే ఏదో గురు పౌర్ణమి కానీ ఎక్కడెక్కడికో పోతా ఉన్నాం, తప్పులేదు, పోవచ్చు. అసలు ముఖ్యంగా దాని సాంప్రదాయం ఏంటంటే నువ్వు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా నీకు తీరకుండకపోయినా నీ శిష్యులు నీకు పనులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి అయినా నీకు ఏ గురువు ద్వారా నువ్వు మూతగా నేర్చుకున్నావో ఆ యొక్క గురువును నువ్వు దర్శించాలి అనేది మనకు ఒక నియమం పెట్టారు. అందుకని గురువుని మనం గురు పౌర్ణమి అనేది అంత ప్రత్యేకత. వ్యాస పౌర్ణంగా వ్యాసుడు పేరు మీద వ్యాసుడు జన్మించినటువంటి రోజుగా మనం గురు పౌర్ణాన్ని చేసుకుంటా ఉంటాం. ఆ విధానంలో మరి పరం బ్రహ్మ అంటే మనకి త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురు సృష్టి స్థితి లయ దానికి కారకులై ఉన్నారు. అట్లా ఈ ముగ్గురిని కూడా గుర్తు చేయగలిగేవాడు గురువు. ఈ ముగ్గురికి ఆధారమైన వాడు గురువు. సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పగలిగేవాడు గురువు. అందుకే గురువే సాక్షాత్ పరం బ్రహ్మ అనేది మనకి చెప్పడం జరిగింది. ఇక దేవుళ్ళు రూపాలు వీటికి వచ్చేసరికి మనకు అర్చక స్వామి చాలా ప్రధానం. అర్చక స్వామికి ముఖ్యంగా స్వామి, ఎందుకంటే ఏ స్వామి దగ్గర ఉంటామో ఆ స్థల పురాణం, స్వామి యొక్క మహిమ అర్చక స్వామికి ముఖ్యంగా తెలిస్తే, భక్తుల్ని బాగా ఆదరించగలిగితే భక్తులు సాక్షాత్ భగవత్ స్వరూపాలు.
వాళ్ళ భక్తులు ఎంత పెరిగితే అంత ఆదాయం. అర్చక స్వామి కుటుంబం బ్రహ్మాండం, అర్చకులు బాగా ఘనంగా బ్రతకాలి. ఇవాళ రానున్న రోజుల్లో అర్చక స్వామి చాలా పరిస్థితులు దెబ్బతింటుంది. ఎందుకంటే అర్చక వృత్తి చేస్తే ఆదాయాలు లేవు. పెద్ద పెద్ద టౌన్లో 5,000 ఉన్నాయి వాళ్ళకి, పెద్ద పెద్ద ఆలయాలు, దాంట్లో కొన్ని సంఖ్యాశాస్త్రాలు అన్ని నేర్చుకొని ఆదాయం గడించే వాళ్ళు లక్షల్లో ఉన్నవాళ్ళు. కానీ మామూలుగా ఉంటే మన పల్లెటూరులో ఉన్న పరిస్థితి అర్చక స్వామి వ్యవస్థ దెబ్బతింటుంది. కారణం ఏమిటి? మనం ఇచ్చే మన శివాలయానికి ఒక 10,000 12,000 అందులో పడి మడి అన్ని పెట్టి ఎక్కడి నుంచి ఆయన బ్రతకాలి. మన వాళ్ళు భక్తులందరూ కూడా వృద్ధాపించని తీసుకునే 4,000 తీసుకునే ముసలి వాళ్ళు కూడా 2 రూపాయలు మార్చుకున్నారు. 2 రూపాయలు దాన్ని బతుకుతుడా, 10 రూపాయలు తక్కువ వేయకూడదమ్మా పళ్ళాల్లో. పైగా వెంకటేశ్వర స్వామి గుడి పోయిన తిరుపతి రూపాయి ఉచితంగా ఆనందం రాండి. అక్కడ మహానుభావులు చాలా మంది వేరు రకాలుగా సంపాదిస్తున్నారు, వేరు రకాలుగా ఇస్తున్నారు, మనకు ఇబ్బంది లేదు. మన పల్లెటూరు దేవాలయాలు బ్రతకాలంటే అర్చక స్వామి పాత్ర చాలా గౌరవం. ఆయనకి గౌరవంగా బ్రతకాలంటే ఆదాయం కావాలి. ఆయన మనం చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉన్నది. రెండవది పనిలో పనిగా మనకి ఈ ఆలయాల్లో, మన గ్రామంలో మనకు ఆలయాలు ఎన్ని ఉంటాయి? ఒక 20 ఉంటాయి. అర్చక స్వాములు ఎంతమంది ఉన్నారు? ఒక 3 4 పెడుతున్నారు. మిగతా వాటికి అర్చక స్వాములు లేదు. లేనప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి భక్తులే అర్చక స్వామిగా మారాలి. అలా మారితేనే మన దేవాలయ వ్యవస్థని మనం కాపాడగలుగుతాం. మీరు చక్కగా మీకు అన్నీ తెలుసు, ఏమీ తెలియపోయినా పర్లా, కనీసం పొద్దుగా లేకపోయినా సాయంత్రం మన ఇంటి పక్క ఆలయం ఉందంటే తలుపులు మూసేయకుండా మన సొంతంగా తీసుకొని ఒక దీపం పెట్టండి, ఒక బెల్లం మొక్క పెట్టండి, మంచినీళ్ళు పెట్టండి, 10 నిమిషాలు మౌనంగా ఉండండి. అది ఏం పెద్ద ఖర్చు కాదు, అదేం పెద్ద సైకిల్ కాదు. వారానికి 1 రోజు కాసేపు నామకీర్తన చేయండి. దేవాలయము కుటుంబం ఈ రెండు కళ్ళు లాంటి భారతదేశం.